జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92లోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణాదేవితో కలిసి ఈ నెల 10న సమీపంలోని టీటీడీ ఆలయానికి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చారు. మరునాడు ఉదయం నిద్రలేచి చూసేసరికి బెడ్రూమ్ తలుపులు తెరిచి ఉన్నట్లు గమనించారు అరుణాదేవి. ఇక ఆల్మారాలో ఉండవలసిన 1,50,000 నగదు బంగారు నెక్లెసు, ఇతర ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.